మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ తరగతిని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ తరగతిలో మనము హెబ్రీయులకు రాసిన పత్రికను క్షుణ్ణంగా మనం పరిశీలన చేసుకొని దాన్ని ధ్యానిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధనలోకెల్లా ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకం, ఒక విశిష్టమైనటువంటి స్థానము ఈ హెబ్రీయులకు రాసిన పత్రికకు కొత్త నిబంధనలో మనకు కనబడుతుంది. ఈ పుస్తకానికి 3 పేర్లు ఇవ్వచ్చు. మొట్టమొదటిది ఏంటంటే 5వ సువార్త. బైబిల్ గ్రంథంలోని కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త తర్వాత యేసు ప్రభువును గురించి ఎక్కువగా చెప్పినటువంటి పుస్తకము హెబ్రీయులకు రాసిన పత్రిక. అందుకోసమని ఈ పుస్తకాన్ని 5వ సువార్తగా పిలుస్తారు. రెండవది కొత్త నిబంధన చిక్కుముడి. ఈ పత్రికలోని రచనా విధానము, శైలి, భాష, పదాలు, పదజాలాలు మిగిలిన పుస్తకంలో నుండి మిగతా పుస్తకంతో పోలిస్తే ఈ పుస్తకంలో కొంత భిన్నంగా ఉంటుంది. మరి ముఖ్యంగా పౌలు రాసినటువంటి పత్రికలో ఉపయోగించినటువంటి శైలి, ఆ భాష, పదాలు, పదజాలాలు ఈ పత్రికలో ఉన్నటువంటి విధానానికి భిన్నంగా ఉండటం ద్వారా దీన్ని కొత్త నిబంధన చిక్కుముడి అంటారు. ఎందుకంటే ఈ పుస్తకం యొక్క రచయితను గురించినటువంటి సందేహం కూడా ఉంది కాబట్టి. మూడవదిగా ఈ పుస్తకాన్ని హెచ్చరికల పుస్తకం అంటారు. ఈ పుస్తకాన్ని హెచ్చరికల పుస్తకం అని కూడా అంటారు. ఎందుకంటే ఒక విశ్వాసకి కావలసినటువంటి ఆత్మీయ సందేశాన్ని ఈ పుస్తకము చాలా చక్కగా అందిస్తుంది. కావలసినటువంటి హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి ఈ పుస్తకాన్ని హెచ్చరికల పుస్తకము అని అంటారు. సో హెబ్రీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధనలో చాలా విశిష్టమైనటువంటి పుస్తకము. ఈ పుస్తకానికి మరో 3 పేర్లు ఇవ్వచ్చు. మొట్టమొదటిగా 5వ సువార్త, ఎందుకంటే 4 సువార్తల తర్వాత కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కువగా యేసు ప్రభువును గురించి ప్రస్తావించబడినటువంటి పుస్తకము. రెండవదిగా ఈ పుస్తకంలో ఉన్నటువంటి శైలి, రచనా శైలి, పదాలు, పదజాలాలు మిగిలినటువంటి పత్రికల కంటే కూడా భిన్నంగా ఉన్నాయి కాబట్టి దీన్ని కొత్త నిబంధన చిక్కుముడి అంటారు. అట్లాగే ఈ పుస్తకం యొక్క రచయిత సందేహంగా ఉండటం ద్వారా ఈ పుస్తకానికి ఆ పేరు ఇవ్వబడింది. ఒక విశ్వాసకి కావాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి హెచ్చరికల గురించినటువంటి సందేశాలు ఈ పుస్తకంలో ఇవ్వబడ్డాయి కాబట్టి మూడవదిగా ఈ పుస్తకాన్ని హెచ్చరికల పుస్తకము అని పిలుస్తారు. ఇక రెండవదిగా ఈ పత్రిక ఎవరికి వ్రాయబడినది? అంటే ఎవరు చదువుతున్నారు, ఎవరికి? ఇప్పుడు మనం ఒక ఉత్తరం రాస్తున్నాం అనుకోండి, ఆ ఉత్తరం మీద అడ్రస్ ఉంటుంది. అడ్రస్ లేకుండా మనం ఉత్తరం రాయం కదా. మరి ఈ ఉత్తరాన్ని ఎవరికి రాస్తున్నారు అని మనము దాని గురించి ధ్యానం చేసుకుంటే క్రీస్తు శకము 96వ సంవత్సరంలో రోమావాడైన క్లెమెంట్ అనేటువంటి ఒక భక్తుడు, సంఘ పితరుడు ఆనాడు కొరింథీయులకు ఉత్తరాన్ని రాస్తూ ఈ పత్రికలో ఉన్నటువంటి సంగతులను కూడా ఉటంకించాడు. కేవలం శిష్యులు మాత్రమే కాదు, శిష్యుల యొక్క తరం గడిచిపోయిన తర్వాత సంఘపితులైనటువంటి వారు కూడా ఆయా సంఘాలకు ఉత్తరాలను రాశారు, పత్రికలను రాశారు. అయితే 96వ సంవత్సరం, క్రీస్తు శకం 96వ సంవత్సరము ఈ రోమావాడైన క్లెమెంట్ అనేటువంటి ఈ సంఘపితరుడు కొరింథీయులకు ఉత్తరాన్ని రాస్తూ ఆనాటికే రాయబడినటువంటి అప్పటికే ఉన్నటువంటి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి సంగతులను ఉటంకిస్తూ విశ్వాసులను బలపరిచాడు. అయితే ఆ
తీసుకోబడినటువంటి వచనాలు హెబ్రీ పత్రికలో నుండి తీసుకోబడ్డాయి, కానీ అప్పటికి ఆ పుస్తకానికి హెబ్రీలకు రాసిన పత్రిక అనేటువంటి పేరు ఇవ్వబడలేదు. కాబట్టి ఈ పుస్తకానికి అప్పటికి ఆ పేరు ఇవ్వబడలేదు అనేటువంటి సంగతి మనకు స్పష్టమవుతుంది. ఇంకా రెండవదిగా చూస్తే 2వ శతాబ్దం యొక్క చివరి భాగంలో ఈ పత్రికకు హెబ్రీయులకు రాసిన పత్రిక అనే పేరు ఇస్తూ ఇది పౌలు రాయబడినటువంటి పత్రికలలో చేర్చబడింది. అప్పటి వరకు ఈ పుస్తకానికి పేరు రచయిత, ఈ పుస్తకాన్ని ఎవరికి రాశాడు అనేటువంటి మా స్పష్టత మాత్రం ఇవ్వలేదు. కానీ 2వ శతాబ్ద కాలం యొక్క చివరి భాగంలో ఈ పుస్తకానికి హెబ్రీయులకు రాసిన పత్రిక అనే పేరు ఇస్తూ ఇది పౌలు రాసినటువంటి పత్రికలుగా పేర్కొనబడింది. ఇది రెండవది. ఇంకా మూడవదిగా మనం చూస్తే ఈ పత్రికలో ఉన్నటువంటి భాష, తర్కము, ఈ పత్రిక యొక్క గ్రహీతలు యూదులు లేక యూదా మత ప్రవిష్టులు అయి ఉంటారని మనకు అర్థమవుతుంది. పత్రికను చాలా జాగ్రత్తగా మనం చదివితే ఇది యూదులకు కానీ లేక యూదా మత ప్రవిష్టులు అని అంటే యూదా మతంలోనికి చేర్చబడినటువంటి అన్యులైనటువంటి వారు, వీళ్ళకు ఈ పత్రిక వ్రాసి ఉండవచ్చు. అయితే ఎక్కువగా యూదా మత ప్రవిష్టులకే రాయబడి ఉండవచ్చునని. ఎందుకు అనంటే ఆనాడు క్రైస్తవ సంఘము హింసలకు లోనైంది, హింసింపబడుతూ ఉన్నారు. ఎందుకు హింసింపబడుతున్నారు అనంటే యూదులైనటువంటి వారు క్రైస్తవులుగా మారుతున్నారు. అంటే ఇప్పుడు యూదుల యొక్క ఈ సమాజ మందిరమే కాదు, లేకపోతే యూదుల యొక్క కూటములే కానీ ఖాళీ అయిపోతూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తుతో అనుసంధానం కలిగి సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు హింసింపబడుతూ ఉన్నారు, క్రైస్తవులైనటువంటి వాళ్ళు హింసింపబడుతూ ఉన్నారు. మరి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రచయిత పుస్తకాన్ని తన పత్రికను రాస్తూ మధ్యలో పాత నిబంధన యొక్క వచనాలను ఉటంకించాడు కదా. పాత నిబంధనలో ఉన్నటువంటి వచనాలను ఉటంకించుట ద్వారా ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి అవగాహన కలిగినటువంటి వారు, మరి ముఖ్యంగా తోరా అనేటువంటి మొదటి 5 పుస్తకాలను గురించినటువంటి మంచి అవగాహన కలిగి ఉన్నటువంటి వారు అని మనకు అర్థమవుతుంది. అటువంటి అవగాహన కలిగినటువంటి వారు యూదులు కావచ్చు, యూదా మత ప్రవిష్టులైనటువంటి వారు అయి ఉంటుండవచ్చు. యూదా మత ప్రవిష్టులు అని చెప్పడానికి ఇంకోటి ఏంటంటే ఇందులో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉటంకించినటువంటి పాత నిబంధన వచనాలు ఆనాడు హెబ్రీ బైబిల్లో నుండి హెబ్రీ బైబిల్లో నుండి తీసుకొనబడక పాత నిబంధన గ్రంథాన్ని గ్రీక్ భాషలోనికి తర్జుమా చేశారు. దాన్ని ఎల్ఎక్స్ఎస్ అంటారు. ఎల్ఎక్స్ఎక్స్ అనగా సెప్టువజెంట్ అని కూడా అంటారు. ఎల్ అంటే 50, ఎక్స్ అంటే 10, మళ్ళీ ఎక్స్ అంటే 10, అంటే మొత్తం 70 మంది వేదాంత పండితులు అప్పుడు రాయబడినటువంటి పాత నిబంధన హెబ్రీ బైబిల్ను కొత్త నిబంధన భాషలోనికి గ్రీకు భాషలోనికి తర్జుమా చేశారు. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే 2 నిబంధనల మధ్య కాలంలో జరిగింది. అంటే ఆ పాత నిబంధన మళ్ళీ కొత్త నిబంధన మధ్య కాలంలో ఈ తర్జుమా అనేటువంటిది జరిగింది. దీన్ని 70 మంది చేశారు. అందుకోసమని దీన్ని సెప్టువజెంట్ అంటారు. ఇది పాత నిబంధన హెబ్రీ భాషలో నుండి గ్రీక్ భాషలోనికి తర్జుమా చేయబడింది. కాబట్టి రచయిత పాత నిబంధనలో ఉన్నటువంటి హెబ్రీ బైబిల్ను ఉపయోగించక ఎల్ఎక్స్ఎక్స్ను వాడాడు. కాబట్టి ఇది బహుశా యూదా మత ప్రవిష్టులు, అంటే హెబ్రీ భాష అంతగా తెలిసినటువంటి వారు కాదు. కానీ గ్రీక్ భాష ఆనాడు అందరికీ అంతర్జాతీయమైనటువంటి భాష కాబట్టి ఈ ఎల్ఎక్స్ఎక్స్ను రచయిత ఉపయోగించి ఉండవచ్చు. తర్వాత వారు ఆత్మీయ స్థితిలో ముందుకు కొనసాగలేక ఆగిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకనంటే ఆనాడు ఈ యూదా మతము మాత్రమే ప్రభుత్వం చేత గుర్తింపబడినటువంటి మతంగా ఉంది.
క్రైస్తవ మతం అప్పటికి గుర్తింపబడినటువంటి మతంగా లేదు. ఎప్పటి వరకు అని అంటే 4వ శతాబ్ద కాలం వరకు కాన్స్టంటైన్, రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ వచ్చేంత వరకు కూడా క్రైస్తవ్యం అనేటువంటిది ప్రభుత్వం చేత ముద్రింపబడినటువంటి, ప్రభుత్వం చేత గుర్తింపబడినటువంటి మతం జాబితాలోనికి రాలేదు. అంతకు మునుపు 3 శతాబ్దాలు, 300 సంవత్సరాలు ఇది ఒక అనఫిషియల్ మతముగా సోకాల్డ్ మతముగా పిలువబడలేదు. కాబట్టి ఎవరైతే ఈ యూదులైనటువంటి వాళ్ళు క్రైస్తవ సంఘంలోకి చేర్చబడుతున్నారు కదా, మరి ఇప్పుడు ఇక్కడ యూద మతము అనేటువంటిది ఖాళీ అవుతుంది కదా. అప్పుడు ఈ యూదులైన వారు శారీరకంగా, మానసికంగా ఎవరైతే వారి గుంపులో నుండి ప్రత్యేకింపబడి క్రైస్తవ సంఘంలో చేర్చబడుతున్నారో వాళ్ళకి హింసలను కలిగిస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే కదండి. మన దాంట్లో కూడా ఒక వ్యక్తి రక్షింపబడ్డారు అని అంటే ఆ వ్యక్తి ఏ కుటుంబంలో నుండి వచ్చాడో ఆ కుటుంబ సభ్యులు ఈ వ్యక్తిని హింసిస్తారు కదా. సో అట్లాగే ఈ యూదా గుంపులో నుండి క్రైస్తవ గుంపులో నుండి వస్తున్నప్పుడు వీళ్ళకు కొంచెం కోపం వస్తుంది కదా. వీళ్ళు క్రైస్తవులను ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. ఇబ్బంది ఏ విధంగా పెడుతున్నారు అని అంటే బహుశా ప్రభుత్వం నుండి వచ్చినటువంటి లబ్ధులే కానీ, లేకపోతే ఇంకా వేరే ఇతర చాలా ఉంటాయి వాళ్ళని హింసించడానికి. సో ఆ విధంగా వీళ్ళను హింసించడం ప్రారంభించడంతో ఎవరైతే యూద మతంలో నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చారో, ప్రభువుని అంగీకరించారో వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క పాత పద్ధతుల్లోనికి, పాత ఆచారాల్లోనికి వెళ్ళటానికి, అంటే వారి విశ్వాస జీవితాన్ని ఇంకా ఆపేసి ఇంకా అక్కడి నుండి తిరిగి వారి పాత జీవితానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండగా ఇక్కడ రచయిత వారిని పురికొల్పుతూ, వారిని బలపరుస్తూ, వారి విశ్వాసాన్ని బలపరుస్తూ, వాళ్ళు ఆగిపోకుండా వారి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగితే వారు గొప్ప ప్రయోజనాన్ని పొందుకుంటారని వారిని హెచ్చరిస్తూ ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రికను వాళ్ళకు అందిస్తూ ఉన్నాడు. ఇక ఈ పత్రిక యొక్క గమ్యము ఇది ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి రాయబడింది. ఏ ప్రాంతంలో ఉన్న వారికి రాయబడింది అని అంటే చాలా ప్రాంతాలను గురించి ప్రస్తావించబడింది. ఒకటి అలెగ్జాండ్రియా అన్నారు, తర్వాత యెరూషలేంలో ఉన్నటువంటి వారికి బహుశా రాసి ఉంటుండవచ్చు, అంతియోకియాలో ఉన్నటువంటి వారికి రాసి ఉంటుండవచ్చు, తర్వాత రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాసి ఉంటుండవచ్చు అని పలు రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కానీ పత్రికను స్పష్టంగా మనం చదివితే ఇది రోమాలో ఉన్నటువంటి సంఘానికి బహుశా ఈ పత్రికను రాసి ఉంటుండవచ్చు అని మనకు అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ఈ పత్రిక యొక్క ఉద్దేశము ఆ పత్రిక యొక్క గమ్యం పైన ఆధారపడలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది ఈ పత్రిక ఎవరికి రాశారు, ఏ ప్రాంతానికి రాశారు అని తెలిస్తేనే మనకి ఇది అర్థమవుతుంది అనేటువంటిది ప్రసక్తి లేదు. ఇక్కడ మనకు అది ఎక్కడికి రాసినా, ఎవరికి రాసినా కానీ ఈ పత్రిక యొక్క ఉద్దేశము చదువుతున్నటువంటి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత మూడవదిగా మనం చూస్తే రచయిత గురించి మాట్లాడుకుందాం. రచయిత, ద రైటర్, గ్రంథకర్తృత్వం. ఈ పత్రికను పౌలు రాసినటువంటి పత్రికగా కొంతమంది పరిగణిస్తారు, కొంతమంది పౌలు రాయలేదు అని అంటారు. కొంతమంది ఈ పత్రిక లూకా రాశాడు అంటారు, కొంతమంది బర్నబా రాశాడు అంటారు, కొంతమంది ఏమో స్టెఫెన్ రాశాడు అంటారు, కొంతమంది అపోల్లో రాశాడు అంటారు, కొంతమంది ఏమో అకుల ప్రిస్కిల్లలు రాశారు అని అంటారు. కానీ ఏ ఒక్కరూ రాశారు అని చెప్పడానికి బలమైనటువంటి కారణాలు మాత్రము మనకి పత్రికలు కనబడవు. అట్లాగే పౌలు కూడా ఈ పత్రికను రాశాడు అని చెప్పడానికి కూడా బలమైనటువంటి ఆధారాలు లేవు. ఇప్పుడు ఈ పత్రిక ఎవరు రాశారు అని చెప్పడానికి రెండు వాదనలు ఉన్నాయి. ఒకటి, పౌలు రాసినటువంటి పత్రిక పౌలు రాయలేదు అని చెప్పేటువంటి వారు, అది ఎవరైనా కావచ్చు, ఎవరైనా కానీ రాసి ఉండవచ్చు. పౌలు రాశాడా, పౌలు రాయలేదా అనేటువంటిది రెండు రకాలైనటువంటి వాదనలు కనబడతాయి. పౌలీయ గ్రంథకర్తృత్వమునకు ప్రతికూలమైనటువంటి వాదనలు, అనుకూలమైనటువంటి వాదనలు మనం చూసుకుందాం ఈ సమయంలో. పౌలు
ప్రతికూలమైన వాదన. ప్రతికూలమైన వాదన అంటే పౌలు రాయలేదు అని చెప్పేవారు. అనుకూలమైన వాదన అంటే పౌలు రాశాడు, ఇది ఖచ్చితంగా పౌలే రాశాడు అని చెప్పడానికి వాదించేటువంటి వారు. ఇప్పుడు ప్రతికూలమైనటువంటి వాదన చేసేటువంటి వాళ్ళు ఏమంటారు? మొట్టమొదటిగా వాళ్ళు ఏమంటారంటే శైలి, భాష. పౌలు మిగిలినటువంటి పత్రికలు కూడా రాశాడు కదా. రోమీలకు రాసిన పత్రిక, కొరంథీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు, కొరంథీలకు, తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలు ఉన్నాయి కదా. ఆ పత్రికలో ఉపయోగించినటువంటి శైలి అంటే ఒక్కొక్క రచయితకు ఒక్కొక్క శైలి ఉంటుంది. తర్వాత భాష. కొంతమంది రచయితలు కొన్ని పదాలలోనే వారి రచన కనపడుతుంది. ఏదన్నీ ఇవ్వండి, ఏ టాపిక్ ఇచ్చినా కానీ ఆ పదాలే అందులో కనపడతాయి. అట్లాగే పౌలు రాసినటువంటి మిగతా పత్రికల్లో ఉన్నటువంటి శైలి, భాష, పదాలు, ఆ సెంటెన్సెస్, పదజాలాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో భిన్నంగా కనబడతాయి. కాబట్టి ప్రతికూలమైనటువంటి వాదన చేసే వాళ్ళు ఏమంటారంటే శైలి, భాష అనేటువంటిది పౌలు రాసినటువంటి మిగతా పత్రికలకు భిన్నంగా ఉంది కాబట్టి పౌలు రాయలే అంటాడు. దానికి సమాధానంగా అనుకూల వాదకులు ఏమంటారు అని అంటే వాళ్ళు ఏమంటారంటే ఆలోచనలు పౌలువే, తర్వాత భావం కూడా పౌలుదే. ఆలోచనలు పౌలువే, భావం కూడా పౌలుదే. ఇక రైటింగ్ స్టైల్ అనేటువంటిది, శైలి, పదాలు, పదజాలాలు అనేటువంటివి ఏ గ్రంథకర్తలోనైనా సహజంగా వేరువేరుగా ఉంటుంది. అది పరిస్థితిని బట్టి ఆ విధంగా ప్రతి రచయిత మారుస్తూ ఉంటాడు అని చెప్పేసి అనుకూలమైన వాదన చేసేటట్టు పౌలు రాశాడు అని చెప్పే వాళ్ళు అంటారు. ఇక రెండవదిగా చూస్తే ఈ ప్రతికూల వాదకులు ఏమంటారంటే పత్రిక యొక్క ఆరంభము పౌలీయమైన పద్ధతిలో లేదు. పౌలీయమైన పద్ధతి అని అంటే ఇంట్రడక్షన్ ఉంటుంది కదండి. ప్రతి పత్రికలో కూడా పౌలు పత్రికలు రాస్తూ ఉన్నప్పుడు ఆ ఇంట్రడక్షన్లో క్రీస్తు యేసు అనుచరుడైన పౌలు అని నేను, తండ్రి యొక్కయు, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున శుభములు చెప్తూ అన్నట్టు ఇంట్రడక్షన్ ఇస్తారు కదా. అది ఈ హెబ్రీలకు రాసిన పత్రికలో లేదు. మిగిలిన పత్రికల్లో, పౌలు రాసినటువంటి పత్రికల్లో దర్దాపుగా అన్నిట్లో ఉంది, కానీ హెబ్రీలకు రాసిన పత్రికలో లేదు. కాబట్టి ఈ ప్రతికూల వాదకులు ఏమంటారంటే పౌలీయమైనటువంటి పద్ధతి లేదు, పౌలు ఇంట్రడక్షన్లా లేదు ఇది, కాబట్టి ఇది పౌలు వ్రాయలేదు అని వీళ్ళు చెప్పగా ఈ అనుకూల వాదకులు ఏమంటారనంటే నిజమే, కానీ పత్రికలోని మిగిలిన భాగము పౌలు రాసినట్టుగానే ఉంది, బెనడిక్షన్ పౌలు ఇచ్చినట్టుగానే ఉంది. మిగిలిన పత్రికలో దేవుని కృప మీకు తోడైండునుగాక అని ఏ విధంగా చెప్పాడో ఈ పత్రికలో కూడా బెనడిక్షన్ సేమ్ ఉంది. పౌలీయమైనటువంటి పద్ధతిలో ఆరంభం లేకపోయినా మిగిలిన భాగము పౌలీయమైన పద్ధతిలో ఉంది. బెనడిక్షన్, ఆశీర్వాదము పౌలీయమైన పద్ధతిలో ఉంది. కాబట్టి ఇది పౌలే రాసి ఉంటాడు అని చెప్పేసి ఈ అనుకూల వాదకులు చెప్తారు. ఇంకా మూడోదిగా మనం చూసుకుంటే, మూడోదిగా మోషే ధర్మశాస్త్రం పట్ల వైఖరి వేరుగా ఉంది. మోషే ధర్మశాస్త్రం పట్ల వైఖరి వేరుగా ఉంది. అంటే పౌలు మిగిలిన పత్రికల్లో ధర్మశాస్త్రాన్ని ఉపయోగించినటువంటి పద్ధతి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ధర్మశాస్త్రాన్ని ఉపయోగించినటువంటి పద్ధతికి భిన్నంగా ఉంది. కాబట్టి పౌలు ఉపయోగించినట్టుగా ఉపయోగించలేదు, ఇది భిన్నంగా ఉంది, కాబట్టి ఇది పౌలు రాసి ఉండకపోవచ్చు అని చెప్తారు.
అనుకూలమైనటువంటి వాదకులు ఏమంటారంటే దరిదాపు సమానంగానే ఉంది, ఇది సమానంగానే ఉంది, కానీ యూదులకు రాస్తున్నాడు కాబట్టి యూదులు ధర్మశాస్త్రాన్ని, తోరాను, పాత నిబంధనలను పఠించినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంత ఇంకా అవగాహన మిగిలిన వారికంటే ఎక్కువగా అవగాహన ఉంటుంది కాబట్టి కొంత భిన్నమైనటువంటి పద్ధతిలో ధర్మశాస్త్రాన్ని లేకపోతే పాత నిబంధన వచనాలను ఉటంకించాడు అని చెప్పేసి అనుకూలమైనటువంటి వాదకులు చెప్తారు. ఇక నాలుగవదిగా చూస్తే గ్రాంధికమైనటువంటి భాష ఉపయోగించబడింది, కొంచెం డిఫికల్ట్, గ్రాంధికం వాడాడు, కొంచెం డిఫికల్ట్ గ్రీక్ వర్డ్స్ను రచయిత ఉపయోగించాడు ఇక్కడ. సహజంగా పౌలు అంత కఠినమైనటువంటి పదాలను, క్లాసికల్గా గ్రాంధికమైనటువంటి పదాలను పౌలు సర్వసాధారణంగా ఉపయోగించాడు. కానీ ఈ పత్రికలో వాడాడు అని అంటే బహుశా పౌలు అయి ఉండకపోవచ్చు, వేరే ఇతర ఎవరైనా కానీ రాసి ఉండవచ్చు అని అంటారు. అనుకూలమైనటువంటి వాదకులు దీనికి జవాబుగా ఏమంటారంటే ఇది పౌలే రాశాడు, కానీ యూదులకు రాస్తున్నాడు కదా, యూదులకు రాస్తున్నాడు కాబట్టి వాళ్ళకు కొంచెం గ్రాంధికమైనటువంటి పదాలను వాడితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో పౌలు గ్రాంధికం వాడాడు కాబట్టి ఖచ్చితంగా ఇది పౌలు రాశాడని చెప్తారు. ఇది 4వ వాదన. ఇక 5వది వచ్చేసి పౌలు పేరు పత్రికలో రాయలేదు కాబట్టి పౌలు ఈ పత్రికను రాయలేదు. దీనికి అనుకూల వాదకులు ఏమంటారనంటే అసలు దీనికి ఇంట్రడక్షనే లేదు కదా, అసలు దీనికి ప్రారంభమే లేదు, అసలు ఉపోద్ఘాతమే లేదు కదా. దీనికి ఉపోద్ఘాతమే లేనప్పుడు ఇది పౌలు నేను రాశాను అని పౌలు ఏ విధంగా చెప్తాడు? అందులో ఆ మాటకు వస్తే పౌలు ఈ పత్రిక కాకుండా అందరూ అంగీకరించినట్టుగా 13 పత్రికలు పౌలు రాశారని ఒప్పుకుంటారు. ఆ 13 పత్రికల్లో కూడా ఎన్ని పత్రికల్లో అతని పేరు రాయబడింది? కేవలం 3 మాత్రమే పౌలు యొక్క పేరు రాయబడింది. అవేంటిది అని అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, 2వ తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో తప్ప మిగిలిన పౌలు పత్రికల్లో తన పేరు లేదు. అట్లాగే ఈ పత్రికలు కూడా తన పేరు రాయబడలేదు అని చెప్పేసి అనుకూల వాదకులు అంటారు. తర్వాత 6వదిగా ఈ గ్రంథకర్త ఏమంటున్నాడంటే క్రీస్తును గురించినటువంటి సమాచారాన్ని పాఠకుల యొద్ద నుండి, వేరే వారి యొద్ద నుండి నేను నేర్చుకున్నాను అన్నాడు. అది మనకు 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. కానీ పౌలు ఏమన్నాడు? తాను దేవుని యొద్ద నుండి పొందుకున్నాను అని చెప్పాడు. కాబట్టి ప్రతికూల వాదకులు ఏమంటారంటే ఇది పౌలు రాయలేదు. ఎందుకంటే రచయిత ఏమంటున్నాడు ఇక్కడ? తాను పాఠకుల దగ్గర నుండి పొందుకున్నాడు, కానీ పౌలు అయితే దేవుని యొద్ద నుండి పొందుకున్నాడు కాబట్టి ఈయన పౌలు కాదు అని చెప్పగా ఈ అనుకూల వాదకులు ఏమంటారంటే సహజంగా రచయిత పాఠకులతో పాటు తాము అన్వయించుకుంటారు, వారిలో ఒకరిగా ఉంటారు. పౌలు తను చెప్పవలసినటువంటి సందేశాలను దేవుని యొద్ద నుండి పొందుకున్న ప్రభువైన యేసును గురించినటువంటి సంగతులను మాత్రము అపోస్తుల దగ్గర నుండే పొందుకున్నాడు. ఏం చెప్పాలి అనేటువంటిది దేవుడు ఆయనకి ఇచ్చాడు, కానీ మరి యేసు ప్రభువుని గురించినటువంటి సంగతులు ఎవరు చెప్పారు పౌలుకు అంటే? అపోస్తలులు చెప్పారు, శిష్యులే చెప్పారు. కాబట్టి ఈ పత్రిక తప్పకుండా పౌలు రాసి ఉంటాడు అని చెప్తారు. ఇక్కడ ప్రతికూలమైనటువంటి వాదకులు ఆగిపోగా ఇక అనుకూలమైనటువంటి వాదకులు ఇంకా వారి యొక్క ఎవిడెన్సెస్ను ప్రూఫ్ చేస్తూ ఉన్నారు. అందులో 7వది ఏంటంటే, 6వది అయిపోయింది కదా, 7వది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గురించి సర్వసాధారణంగా ఇష్టపడి దాని గురించి మాట్లాడేటువంటిది పౌలు యొక్క ఇష్టం.
యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గురించి పౌలు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఈ పత్రికలో ఎక్కువగా ప్రభు యేసుని గురించి రాయబడింది, ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి, ఆయన యొక్క శ్రేష్టతను గురించి రాయబడింది. కాబట్టి ఇది పౌలు రాశాడు అని చెప్తారు. ఇంకా తర్వాత తిమోతి రచయితగా అనుచరుడుగా మనకు కనబడతాడు. ఈ పత్రిక 13వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే పౌలు తనకు అనుచరుడుగా కనబడుతున్నాడు. మిగిలిన పత్రికల్లో కూడా పౌలు రాసిన పత్రికల్లో పౌలుని గురించి, తిమోతిని గురించి ఎక్కువగా ప్రస్తావించాడు. కాబట్టి ఈ పత్రిక పౌలు రాసి ఉంటాడు. ఆ తర్వాత యూదుల పట్ల ఇంత భారం కలిగి ఆసక్తితో రాయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు కేవలం పౌలు మాత్రమే. యూదుల పట్ల భారంతో ఇంత అర్థవంతంగా, ఇంత ఆసక్తిగా రాయగలిగినటువంటి వాడు కేవలం పౌలు మాత్రమే అని చెప్పేసి ఈ అనుకూల వాదకులు చెప్తారు. ఆ తర్వాత ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య వృత్తాంతం. మనకు ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య వృత్తాంతం గురించిన ప్రస్తావన మనకి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అక్కడ కనబడగా అదే వృత్తాంతము మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు రాసి ఉంటుండగా ఈ హెబ్రీ పత్రిక కూడా తప్పకుండా పౌలు రాసి ఉంటాడు అని చెప్పేసి అనుకూల వాదకులు చెప్తారు. ఇంకా మిగిలిన వాటి దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట కనబడుతుంది. అదేంటంటే నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును అనే మాట. ఈ మాట మనకు క్రొత్త నిబంధనలో 3 సార్లు ఉటంకించబడింది. అందులో మొదటిది రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, రెండవసారి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, ఇక మూడోది మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో కనిపిస్తుంది. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక, గలతీ పత్రిక పౌలు రాశాడు. కాబట్టి ఇక 3వ మాట మనకు హెబ్రీ పత్రికలో కనబడుతుంది. కాబట్టి ఈ పత్రికను కూడా ఖచ్చితంగా పౌలు రాసి ఉంటాడు అని చెప్పేసి అనుకూల వాదకులు ఇంకా చెబుతూ వెళ్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో శిశువులను గురించినటువంటి శిశువు, ఆహారము అనేటువంటి అంశాన్ని గురించి ప్రస్తావించాడు. మళ్ళీ అదే ప్రస్తావన హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. కాబట్టి ఆ కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు రాశాడు, అక్కడ ప్రస్తావించినటువంటి అదే సందర్భము ఇక్కడ హెబ్రీ పత్రికలు కూడా ప్రస్తావించాడు అని అంటే ఖచ్చితంగా కొరింథీయులకు రాసిన పత్రిక యొక్క రచయితనే ఈ పత్రిక యొక్క రచయిత. అది ఎవరు అంటే పౌలు అంటారు. తర్వాత ఆదిమ క్రైస్తవ సంఘ విశ్వాసులు నిరభ్యంతరంగా దీనిని పౌలు రాసినటువంటి పత్రికగా అంగీకరించారు. ఆదిమ క్రైస్తవ సంఘము, ఆరంభంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘము ఈ పత్రిక పౌలు పత్రిక అని పరిగణించేశారు. పౌలు రాసిన పత్రిక అని చెప్తూ దాన్ని రాసేశారు అని వాళ్ళు వాళ్ళ యొక్క వాదనను వాళ్ళ యొక్క ప్రసంగాలను కానీ లేకపోతే వాళ్ళ విధంగా విశ్వసించారు. అదొక బలమైనటువంటి ఆధారం మీద పౌలు రాశాడని చెప్పడానికి. ఇక చివరిది 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 15, 16 వచనాల్లో పేతురు పౌలు ఒక పత్రికను వ్రాసినట్లు అక్కడ చెప్పాడు. ఆ పత్రిక ఏదో కాదు, అది హెబ్రీయులకు రాసిన పత్రికే అని వాళ్ళు అంటారు. పౌలు ఒక పత్రిక రాశాడు అని పేతురు తన యొక్క పత్రికలో రాశాడు. ఆ పత్రిక ఏదో కాదు, అది బహుశా హెబ్రీయులకు రాసిన పత్రిక అయి ఉంటుండొచ్చు అని అనుకూల వాదకులు చెప్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో
హెబ్రీలకు రాసిన పత్రిక అనేటువంటి పేరు పైన అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక అని రాయబడినప్పటికీ కూడా ఈ పత్రిక ఎవరు రాశారు అనేటువంటిది సందేహంగా ఉంది. ఆ పత్రికకు అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక అనేటువంటి పేరు రచయిత ఇచ్చినటువంటిది కాదు. కొన్ని సంవత్సరాల తరువాత దానికి సంఘ పితరులు ఆ పుస్తకానికి హెబ్రీలకు రాసిన పత్రిక అని, ఆ తర్వాత పైన అపోస్తుడైన పౌలు అనేటువంటి ఆ మాటను దానికి యాడ్ చేశారు. కానీ రచయిత ద్వారా రాయబడినటువంటిది కాదు. ఈ విధంగా ప్రతికూల వాదకులు అనుకూల వాదకులు ఉంటుండగా సంఘ పితరుడు అయినటువంటి ఆరిగెన్ అనేటువంటి ఒక ఫేమస్ సంఘ పితరుడు ఏమన్నాడు ఈ పుస్తకాన్ని గురించి అనంటే, ఈ పుస్తకము లేకపోతే ఈ పత్రిక ఎవరు రాశారు అనే విషయంలో అసలైన వాస్తవము దేవునికే తెలియను అనేటువంటి మాటతో ముగించాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈ పుస్తకము ఎవరు రాశారు అనేటువంటిది మాత్రం స్పష్టమైనటువంటి ఆధారాలు లేవు. అయితే ఒకటి సత్యం ఏంటంటే, ఈ పత్రికలో రాయబడినటువంటి పత్రిక యొక్క ఉద్దేశము ఆ పత్రిక యొక్క గమ్యం పైన కానీ ఆ పత్రిక యొక్క రచయిత పైన కానీ ఆధారపడి లేదు. ఈ పత్రిక ఎవరు రాశారో చెబితేనే ఈ ఈ పదము లేకపోతే ఈ పారా మనకు అర్థమవుతుంది ఈ పత్రికలు అని చెప్పడానికి అవసరం లేదు. అంటే ఈ పత్రిక యొక్క ఉద్దేశము ఈ పత్రిక యొక్క గమ్యం పైన కానీ రచయిత మీద కానీ ఆధారపడినటువంటిది కాదు. మనము దాన్ని జాగ్రత్తగా మనం చదువుకుంటూ పోతే పత్రిక మనకు చాలా ఆసక్తికరంగా మనకు ఆసక్తికరంగా ఉంటుంది, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. చాలా సంగతులు ఈ పత్రికలో భక్తుడు రాశాడు. ఇది కేవలము ఈ పుస్తకం యొక్క పత్రిక యొక్క ఆరంభము, ఇంకా ఇంట్రడక్షన్ కూడా కంప్లీట్ కాలేదు. ఇంకా ముందు ముందు కూడా ఈ హెబ్రీలకు రాసిన పత్రికను అధ్యాయాలుగా మనం దాన్ని ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఈ తరగతి మీకు అర్థమవుతుంటే ఉంటే మీరు మళ్ళీ తర్వాత నా ఫేస్బుక్ ఛానల్లో చూస్తూ ఉండండి. ఈ క్లాసెస్ కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఇంకా మీకు ఆశీర్వాదకరంగా ఉంది, అర్థవంతంగా ఉంది అని అంటే మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని మీరు ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా ఈ తరగతులను విని ఈ సమయాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు, వారికి ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుడు ఈ క్లాస్ని దీవించను గాక. థ్యాంక్ యూ.